నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నాయకులు. రెవెన్యూ సదస్సులో అందించే అర్జీలకు 100% పరిష్కారం. చిలకూరు మండలంలోని ఓడూరులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వైకాపా హయాంలో జరిగిన నాడు నేడు పనులన్నీ నాసిరకం. మనుగోలులోని జెడ్పీ బాలుర బాలికల ఉన్నత పాఠశాలలు తనిఖీ చేసి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సూర్యచంద్రులు ఉన్నన్ని నాళ్లు ప్రజల హృదయాల్లో అంబేద్కర్ నిలిచిపోతారు. నెల్లూరులో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. మన దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ మహనీయుడు అని, వారి స్ఫూర్తితోనే పయనిస్తూ పేదలకు చేయూత అందిస్తామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని అశోక్ నగర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు గూడూరులో ఘనంగా జరిగాయి. పట్టణంలోని అశోక్ నగర్ ప్రాంతంలో ఉన్న వాటర్ ట్యాంక్ వద్ద ఏర్పాటై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ దళిత నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ సేవా సంఘం ఆధ్వర్యంలో 68వ వర్ధంతి వేడుకలు నిర్వహించిన నా మిత్రుడు రాజా, అతని సహచరులను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని తెలిపారు. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చారని, ప్రపంచ మేధావిగా కీర్తించబడ్డారని కొనియాడారు. ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ సదస్సులను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన వివరించారు. ఆయనే లేకపోతే ఈరోజు మా పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి ఊహించుకుంటే నిజంగా కడుపుకునేటువంటి కార్యక్రమం. ఆయన పుట్టిందే ప్రజల కోసం. అంటే ఇప్పుడే చెప్పాడు మా మళ్ళీ, అతను ఏ కులానికో ఏ వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు. యావత్ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారిని స్మరించుకోవాలని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ముఖ్యంగా మేము చెప్పేది ఒకటే, ఈరోజు కరెన్సీ మీద అంబేద్కర్ గారి యొక్క ఫోటోని ఖచ్చితంగా వేయాల్సిన అవసరం గవర్నమెంట్కి ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఈరోజు ఓటు అన్నీ కూడా పేదవాళ్ళవే కాబట్టి పేదవాళ్ల ఓట్లతో గెలిచినటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఈ విషయంలో చొరవ చూపాలని చెప్పి కోరుతున్నా. అలాగే నా ఆశయం ఏంటంటే అసెంబ్లీ హాల్లో అంబేద్కర్ గారి పటాన్ని పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీలో మాట్లాడతా. దానివల్ల ఏమి ఇబ్బంది అయినా సరే నేను భరించడానికి సిద్ధంగా ఉన్నా. ఎందువల్లంటే భారత రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగం రాసినటువంటి ఆ దేవుడి యొక్క ఫోటో అక్కడ అసెంబ్లీ హాల్లో లేకుండా పోవడం నిజంగా చాలా విచారకరమైనటువంటి విషయం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇంకా మరికొందరు మాట్లాడారు. వారు ఇచ్చినటువంటి ఆ రిజర్వేషన్ ఫలాలే మేము అనుభవిస్తూ ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నాం. మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు అయ్యారంటే కూడా వారు రాసినటువంటి రాజ్యాంగంలో ఆ రిజర్వేషన్ కల్పించబట్టారు. మరి వారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ విధంగా అయితే వారు కోరుకున్నారో ఆ విధంగా పేదలకు సహాయం చేసేదానికి ఎమ్మెల్యే గారు కూడా ఎంతోమందికి పేదలకు సహాయం చేయడం మనం చూస్తూ ఉన్నాం. వారు ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని అభివృద్ధి చేస్తూ నియోజకవర్గాన్ని, తనతో ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని అందరికీ కూడా ఎవరు పేదవాళ్ళైనా సరే వారికి ఈరోజు అతను సహాయం చేసే అవకాశం కలిగిందంటే బలహీన వర్గాల ఆశాజ్యోతి కేవలం మాత్రమే కాదు, భారత జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ. ప్రపంచ దేశాలన్నీ తిరిగి భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి నవ నిర్మాత ఎవరికీ కూడా సాధ్యం కాలేదు. ప్రపంచ దేశాలన్నీ తిరిగి అతిపెద్ద డెమోక్రటిక్ దేశం అయినటువంటి భారతదేశానికి రాజ్యాంగం రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను మనమందరం కూడా ముందుకు తీసుకెళ్లాలి. ఈయన కేవలం ఏ వర్గానికి సంబంధించిన నేత మాత్రమే కాదు, ప్రపంచం మెచ్చినటువంటి నేత. ఈ కార్యక్రమంలో వేగూరు రాజేంద్ర ప్రసాద్, న్యాయవాది వసంత్ కుమార్, చెంచునారాయణ, ప్రభాకర్,
ప్రతాప్, చిరంజీవి, రవి, వెంకటేశ్వర్లు, శ్రీను, అనిల్, గారా బాబు, గిరి, పురుషోత్తం, విజయ్, శివ తదితరులు పాల్గొన్నారు. నాడు నేడు కింద చేపట్టిన పనులు నాసిరకంగా ఉన్నాయని, బాలికల పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి తన వంతుగా 35,000 రూపాయల నగదును అందజేస్తున్నానని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. మనుబోలులోని జెడ్పీ బాలుర బాలికల ఉన్నత పాఠశాలను ఆయన పరిశీలించారు. మనుబోలులోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన నాడు నేడు పనులను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. వారికి మధ్యాహ్న భోజనం వడ్డించారు. అక్కడి నుండి బాలికల ఉన్నత పాఠశాలకు వెళ్లారు. విద్యార్థినులకు మరుగుదొడ్లు లేవని ఆయన గుర్తించారు. తన సొంత నిధుల నుండి 35,000 రూపాయలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ నాడు నేడు కింద జరిగిన పనులు నాసిరకంగా ఉన్నాయన్నారు. విద్యార్థుల సంఖ్యను పెంచడంలో అప్పటి ప్రభుత్వం విఫలమైందన్నారు. పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తామని ఆయన వివరించారు. ఖర్చు పెట్టినట్టు ఏ రూమ్లోకి పోయినా స్లాబ్లో బయట కమ్ములు కనిపిస్తుంది. ఏ రూమ్లో పోయినా అట్లీస్ట్ ప్లాస్టరింగ్ చేసేదానికి కూడా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టలేదు. ప్యాచ్ వర్క్ చేశారు, అవన్నీ ఊడిపోతున్నాయి. దారుణంగా ఉంది. గర్ల్స్ దగ్గరికి వస్తే టాయిలెట్స్ లేవు. ఎంతమంది పిల్లలు? 260 మంది గర్ల్స్, 3 టాయిలెట్స్ ఉన్నాయి, 3 లెట్రిన్స్. ఇది దారుణమైంది. అక్కడ లెట్రిన్స్ కట్టారు, ఫినిషింగ్కి 30-35 అవుద్దంట, ఆపేశారు. నాబార్డు ఫండ్, ఇది గర్ల్స్ హై స్కూల్కి నాబార్డు ఫండ్. నాడు నేడు 73 లక్షలు గవర్నమెంట్ ఫండ్. ఇప్పుడు నేను చెప్పాను, హెడ్ మిస్ట్రెస్ హెచ్ఎం చెప్పిన ఇది చూసిన తర్వాత 35,000 పనిచేసింది, నేనే డబ్బులు ఇస్తానని చెప్పాను. ఏంటంటే చిన్న ఆడబిడ్డలు టీచర్స్, లేడీ టీచర్స్, అది పరిస్థితి. నాడు నేడు 19 నుంచి 24 వరకు చేసిన పాపాల్లో ఇవి. నేను 73 లక్షల మంది ఎంక్వైరీ ఇస్తా. ఎవరు చేశారు, ఎందుకట్ట ఘోరంగా చేశారు. ఆ తర్వాత కొత్త హెచ్ఎం పోయి కంప్లైంట్ ఇచ్చాడంట, అది ఆ బిల్డింగ్లన్నీ పనికిరావు, కొత్తవి కట్టండి అని. దానికి ఎందుకు 73 లక్షలు ఖర్చు పెట్టారు? కాంపౌండ్ వాళ్ళకి 12 లక్షలు అన్నారు. కొరవ 60 లక్షలు ఎందుకు ఖర్చు పెట్టారు? ఎక్కడ ఖర్చు పెట్టారు? నాకేం కనపడలే. అక్కడ ఖర్చులన్నీ ఊడిపోతున్నాయి. కనీసం ప్లాస్టింగ్ అవి ఉండేది తీసేసి కొత్తగా ప్లాస్టింగ్ అన్న చేశారా? అది చెక్కేసి అది కూడా చేయలే. ప్యాచ్లు అటు పూసుండాలి. దారుణం ఇది. చిన్న బిడ్డల దగ్గర కూడా డబ్బు కొట్టేసేయాలా, నువ్వు మాత్రం బాగా కూర్చోవాలా ఇంట్లో. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో పాటు నాయకులు పచ్చిపాలి రామిరెడ్డి, పట్టాభి రామిరెడ్డి, సానే వెంకటరామయ్య, రమేష్ రెడ్డి, చల్లగిరి ప్రసాద్, పాఠశాల చైర్మన్ బండికట్టు రవి ఆచారి తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సులో ఇచ్చే అర్జీలకు 100% పరిష్కారం లభిస్తుందని, భూమి లేని నిరుపేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. చిలకూరు మండలంలోని ఓడూరులో జరిగిన రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. చిలకూరు మండలంలోని ఓడూరు గ్రామంలో తహసీల్దార్ శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. ముందుగా వారు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులో ఇచ్చే అర్జీలకు 100% పరిష్కారం లభిస్తుందని తెలిపారు. భూమి లేని పేదల కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఈ సదస్సులకు ప్రతి ఒక్క అధికారి హాజరై ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన వివరించారు. ఈ ముగ్గురు కలిసి ఈ యొక్క రెవెన్యూ సదస్సులు జరపండి, పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళండి, పేదవాళ్ళ భూములు ఏమన్నా ఆగిపోయి చేస్తే ఎంఆర్ఓకి ఈ సదస్సులో ఒక రికమెండేషన్ ఇవ్వండి. అవి ఖచ్చితంగా 99% అవి పరిష్కరిస్తామని చెప్పి మన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ కూడా మాట ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. నేను చెప్తున్నానమ్మా, నేను ఒకటే చెప్పేది, నేను కూడా పేద కులంలో వచ్చినటువంటి ఎమ్మెల్యేనే. నేను పెద్ద కుటుంబం వచ్చిన ఎమ్మెల్యేని కాదు. నాకు తెలుసు పేదవాడు బాధలు. ఒక లేని రోజు మెడలో దండేసుకున్నా, ఫ్యాన్ సెట్ వేసుకున్నా, నా వాళ్ళు చాలా మంది అన్నానికి లేక, ఇల్లు లేక ఎంతో మంది ఈ నియోజకవర్గంలో ఇబ్బంది పడుతున్న కూడా నాకు తెలుసు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చనిపోయినటువంటి రోజు. ఆ మహానుభావుడు లేకపోతే ఈరోజు ఇక్కడ మేము ఉండేవాళ్ళం కాదు, నేను ఎమ్మెల్యే అయ్యేవాడిని కాదు.
ఈ యొక్క సదస్సులు కూడా జరిగేటివి కాదు, ఎవరు కూడా మనకి జవాబుదారీగా ఉండేది కాదు. ఈ భారత రాజ్యాంగం రాసినటువంటి మహా మేధావి, ప్రపంచ దేశాల్లో మేధావి, ఆ మహానుభావుడు దయ వల్ల మనం ఈరోజు ఈ విధంగా ఉన్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. కాబట్టి ఈ రోజే ఇంకా మరికొందరు మాట్లాడారు. కానీ అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలే దాన్ని సాగు చేసుకుంటా ఉన్నారు. అందరూ కూడా మన ఎమ్మెల్యే గారు అలాగే రెవెన్యూ వాళ్ళు కూడా దాని మీద దృష్టి సారించి వాళ్ళకి మన గవర్నమెంట్ లో వాళ్ళకందరూ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పి కూడా గౌరవ ఎమ్మెల్యే గారిని మేము కోరుకుంటా ఉన్నాం. అలాగే ఇక్కడ దీపదూప నైవేద్యాల కింద ఓడూరులో చెన్నకేల స్వామి గుడి ఉందన్న, సర్వే నెంబర్ వచ్చి 1023 ఉంది. దానికి సంబంధించి 17 ఎకరాల 34 సెంట్లు ఉందన్న. గత 2022లో ఈ కార్యక్రమంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, గుండాల లీలావతి, శైలజ, కీరవాణి, మునిశేఖర్ గౌడ్, ప్రవీణ్ రెడ్డి, ఈవో నవీన్ కుమార్, ఎస్ఐ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి అందిస్తున్న ఆరోగ్యకరమైన పదార్థాలతో ప్రజలకు కాఫీ మరియు అల్పాహారం, స్వీట్లు అందించే దుకాణం గూడూరులో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణ జాతీయ రహదారి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మన ఊరు రుచులు తిరునల్వేలి వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్ ను ఆయన ప్రారంభించారు. గూడూరు పట్టణ సమీపంలోని జాతీయ రహదారి కూడలి ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన మన ఊరు రుచులు తిరునల్వేలి వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్ ను శుక్రవారం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. హోటల్లోని పదార్థాలను ఆయన రుచి చూశారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆరోగ్యానికి హానికరం లేకుండా తాటి బెల్లంతో రుచికరమైన కాఫీ, ఇతర పదార్థాలు ప్రజలకు అందుబాటులోకి రావడం సంతోషదాయకమన్నారు. వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వ్యాపారం చేయాలని ఆయన వివరించారు. ఈ తాటి బెల్లానికి సంబంధించిన దాదాపు 37 బ్రాంచెస్ ఇక్కడ పెట్టున్నారు. అలాగే రాబోయే రోజుల్లో కూడా వెహికల్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా చెప్పారు. నిరుద్యోగులు కూడా చాలా ఉపయోగపడే పరిస్థితి. ఏదో ఎమ్మెల్యే వచ్చాడు తాటి బెల్లం ఓపెన్ చేశాడు కాదు, సూర్య గారితో మాట్లాడాము, వెహికల్స్ కూడా త్వరలో ప్రొవైడ్ చేస్తా అని చెప్పారు. నిరుద్యోగులకి మొత్తం చాలా వరకు ఫైనాన్స్ కూడా ఇబ్బంది లేకుండా సబ్సిడీతో ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తానని చెప్పాడు. మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి నరేష్ అలాగే కిరణ్ ఇద్దరు కూడా మంచి ఆలోచనతో తాటి బెల్లాన్ని ఇక్కడ తీసుకురావడం, అలాగే దీనికి స్థలాన్ని ఇచ్చినటువంటి పెద్దలు ఎన్ఎస్ఎఫ్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు. ఇది పెద్ద సెంటర్గా తయారైపోయింది. ఇక్కడ మేము ఈ పక్క డెవలప్ అవుతాం ఉన్నాము, కానీ ఈ పక్క డెవలప్ అయ్యే కార్యక్రమంలో గూడూరు ఉంది. చాలా సంతోషం. నిజంగా ఆరోగ్యకరమైనటువంటి ఇక్కడ తాటి బెల్లం స్వీట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే టిఫిన్లు, అలాగే సంబంధించినటువంటి నాన్ వెజిటేరియన్. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పారిశ్రామికవేత్త చదలవాడ హరిబాబు నాయుడు, టీడీపీ నాయకులు భాస్కర్ రెడ్డి, శీలం కిరణ్ కుమార్, శ్రీనివాసులు, వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత వైకాపా ప్రభుత్వంలో భూ రీసర్వే పేరిట రైతుల భూములకు కోత పెట్టారని, దీంతో రైతులు ఇబ్బందులు పడ్డారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మనుబోలులోని సచివాలయం 1లో జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించి వారితో మాట్లాడారు. మనుబోలులోని సచివాలయం 1లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు, రైతుల సమస్యలు ఆలకించారు. అంతకుముందు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఎన్టీఆర్ కూడా ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వం రీసర్వే పేరుతో కోట్ల రూపాయలను వృధా చేసిందన్నారు. సర్వే పేరిట రైతుల భూముల్లో కోత విధించారని, దీంతో రైతులు లబోదిబోం అంటున్నారని తెలిపారు. రైతులకు న్యాయం చేసేందుకు ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. మీ భూమి మీ హక్కు డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు ఈ సదస్సు జరుగుతాయి, రెవెన్యూ సదస్సు. దాంట్లో ఈరోజు మనబోల్లో ఈ సదస్సు జరగటం, నేను తిరుమల నుంచి నేరుగా ఇక్కడికి వచ్చా. సంతోషం. మొన్న నేను తహసీల్దార్ గారిని అడిగా, మొన్ననే రెవెన్యూ సదస్సులు జరిగినాయి, దీనికి వాటికి తేడా అన్నాడు. లాస్ట్ టైం జరిగిన రెవెన్యూ సదస్సులు రీసర్వే పేరుతో వైసీపీ గవర్నమెంట్లో గత ప్రభుత్వంలో భారీ ఘోరాలు నేరాలు జరిగినాయి. మనం సర్వే అంటే మనం చలాన్ని కట్టి మనం అడిగితే సర్వే చేయాలి. అట్ట కాకుండా
వాళ్ళు అనవసరంగా 100 కోట్లు ఖర్చు పెట్టి రీసర్వే పేరు పెట్టి పొలాల్లో విస్తీర్ణం మారిపోయినాయి. నాకు 10 ఎకరాలు ఉంటే 8 ఎకరాలు చూపించారు, ఎకరం ఉంటే 3/4 ఎకరా చూపించారు. వీటన్నిటి మీద ఆ రీసర్వేలో వచ్చిన డిఫెక్ట్స్ అన్ని రెక్టిఫై చేయమని మొన్న సదస్సు జరిగినాయి. ఇప్పుడు ఏంటంటే ఇక మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మిగతావి ఆ ప్రీ హోల్డ్ అంటాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని అంటాము, ల్యాండ్ గ్రాబింగ్, అనేక రకాలుగా ల్యాండ్ స్కామ్స్ జరిగిపోయినాయి. దానికి ప్రభుత్వం రాగానే ఎంత పేరుతో రికార్డులు బాచేసి వాళ్ళ పేరుతో పెడితే ఏమైపోయింది రాష్ట్రం 5 ఏళ్లలో? ఎవరికి మన భూమి మీద మనకి హక్కులు లేవు. అందుకే ఈరోజు మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సులు పెట్టి ఈ సదస్సుల్లో మీ డిఫెక్ట్స్ మీ ఇబ్బందులు ఉంటే అవి రెక్టిఫై చేసుకునేదానికి ఈ సదస్సులు జరుగుతున్నాయి. అట్లే పాస్బుక్స్ పైన మా తాత ఇచ్చిన మా ముత్తాతలు ఇచ్చిన పొలం మీద పాస్బుక్, ఆ పాస్బుక్ మీద ఎవరి పేరు మా తాత ఫోటో వేస్తే అర్థం ఉంది. లేదు ఈరోజు ఎవరి పేరుతో పొలం ఉందో వాళ్ళ ఫోటో వేస్తే పర్వాలే, జగనన్న ఫోటో మన కర్మ కదా. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుబ్బయ్య, ఎంపీడీఓ జలజాక్షి, నాయకులు పచ్చిపాల రామిరెడ్డి, చేరెడ్డి పట్టాభిరామిరెడ్డి, సానే వెంకటరమణయ్య, రమేష్ రెడ్డి, చల్లగిరి ప్రసాద్, రవి ఆచారి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సృష్టిలో సూర్యచంద్రులు ఉన్నన్ని నాళ్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉండిపోతారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి కాకాని నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మహనీయునికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనమైనటువంటి నివాళులు. అంటే సూర్య చంద్రులు ఉన్నన్ని రోజులు ఈ సమాజంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకునేటువంటి వ్యక్తిగా చిన్న వయసు నుంచి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, వివక్షలు ఎదుర్కొని దేశం గర్వించదగినటువంటి నాయకుడిగా ఎదగడంతో పాటు ప్రపంచ దేశాలకి మార్గదర్శకంగా నిలిచినటువంటి గొప్ప మేధావి మహనీయుడు బిఆర్. ఆయన ఆలోచన, ఆయన ఆశయ సాధన కోసం అందరం కలిసి పనిచేయాల్సినటువంటి సందర్భం. కేవలం వర్ధంతులు, జయంతులు అనేటువంటి జరుపుకునేది కాకుండా ఆయన రచించి అందించినటువంటి రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలించేటువంటి పాలకులు కేవలం రాజ్యాంగంతో సరిపెట్టుకోకుండా అంబేద్కర్ ఆయన యొక్క ఆలోచన, యొక్క ఆశయాలు అన్నింటిని కూడా పొందుపరచారు. కాబట్టి ఈ రోజు రాజ్యాంగం ప్రకారం ఎన్నికైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో అంబేద్కరిజాన్ని గుర్తుపెట్టుకుని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన ఆలోచనలు, ఆయన ఆశలు, ఆయన ఆశయాలకు అనుగుణంగా పరిపాలనకు సంబంధించి అనేక రకాలైనటువంటి సంస్కరణలు చేపట్టడం, కేవలం రిజర్వేషన్లకి పరిమితి కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను రాజ్యాధికారం వైపు అడుగులు వేయించడం. గూడూరు ఆర్టీసీ డిపో మేనేజర్ వైఖరిపై రీజనల్ మేనేజర్ దృష్టి పెట్టాలని, ఎస్డబ్ల్యూఎఫ్ సభ్యుల సస్పెన్షన్ వెనుక ఉన్న సస్పెన్షన్ గుర్తించాలని ఎస్డబ్ల్యూఎస్ నాయకులు శివకుమార్, కేఎస్ వాసులు తదితరులు కోరారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి వారు నివాళులు అర్పించారు. అనంతరం యూనియన్ నాయకులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు ఎస్ఎస్వి కృష్ణ, బివి రమణయ్య, అడపాల ప్రసాద్, పుట్టా శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. కొంతకాలంగా డ్రైవర్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వాళ్ళని చీకొట్టుకోవడం, వాళ్ళకి టైమింగ్స్ అనేది ఏర్పాటు చేయడం, యాజ్ ఏ రూల్ ప్రకారం ప్రతి ప్రయాణికుడు చేయెత్తిన చోట బస్సు ఖచ్చితంగా ఆపి తీరాలి. ఆయన ఆపుకుంటా స్టేజీల్లో వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్ 10 నిమిషాలు లేట్ అవుతుంది. ప్రయాణికులు వచ్చి కంప్లైంట్ చేయకపోయినా ఆయన ఏంటంటే ఉద్దేశపూర్వకంగా ఈ డ్రైవర్లని పక్కన పెట్టడం, సస్పెండ్ చేయడం, వాళ్ళ వేధింపులకు గురి చేయడం, అలాంటి కార్యక్రమాలు అనేటివి దీర్ఘకాలికంగా జరుగుతున్నాయి. మేము కూడా వెళ్ళాము, ఆ విషయం మీద ఆయన అడిగాము. అడిగితే ఆయన డ్రైవర్ చేసింది తప్పు అని అంటాడు. ఎలాగండి తప్పు అని మేము అడుగుతాము సేటివ్గా, కానీ అతనిలో మార్పు లేదు. ఉంటాయి ఇక్కడ లైటింగ్స్ ఉండదు, టైరింగ్ నీళ్లు ఉండవు. ఈడ పరిస్థితి వదిలేసి కార్మికుల పట్ల ఆయన చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరివి ఉన్నతాధికారులు ఇంతకాలం ఏం చేస్తున్నారని సిఐటిగా మేము ప్రశ్నిస్తున్నాం. టైంలో లేవు, పట్టికలో ఎక్కడో ఉన్నావు, డిపో పెర్ఫార్మెన్స్ సరిలేదు. కానీ ఈయనే యూనియను, ఆయనేమి యూనియను, ఈ యూనియన్ నుంచి ఈ యూనియన్లోకి ఎందుకు పోకూడదు, ఆ యూనియన్ నుంచి ఈ యూనియన్లోకి ఎందుకు పోకూడదు, నువ్వు ఆ యూనియన్లో ఎందుకున్నావు, నీకేం పని ఆ యూనియన్లో అని చెప్పడము, తర్వాత ఆ సెక్రటరీకి ఈ యూనియన్ గురించి ఫోన్ చేసి చెప్పడము, ఇవన్నీ చేయొచ్చునా? ఈయన మన తెలివితేటలో
నీకు యూనియన్లతో నీకేమయ్యా పని? యూనియన్ల పాటికి యూనియన్లు ఉంటాయి. యూనియన్ మధ్య గొడవ వస్తే నువ్వు జడ్జిలాగా ఉండి వాటిని తీర్పు ఇవ్వు, న్యాయం చెయ్యి. కొట్టుకోబాకండి, అరుచుకోబాకండి, మనం డిపో ఆదాయాన్ని మనం చూసుకోవాలని చెప్పండి. అందరినీ కలిసి ఏదైనా మెరుగైన ఆలోచనలు చెప్పండి. అది నువ్వు చేయాల్సిన పని. నువ్వు ఒక యూనియన్ లీడర్గా తయారైపోయి 3 యూనియన్లకు కలిపి నువ్వే యూనియన్ లీడర్గా అయిపోయి డిపోలో ఆ యూనియన్ ఈ యూనియన్ వాళ్ళు ఇట్టన్నారు వీళ్ళు ఎట్టన్నారు, వీడిని ఎత్తేయి వీడిని తీసేయి, ఇది ఏందో ఒక సపరేట్ అయిపోయింది. రీజనల్ మేనేజర్ కూడా పట్టించుకోవాలి. స్వయంగా మందు బాటిల్ని పోలీసు వాళ్ళకి ఇస్తే అది వాటర్ బాటిల్ అన్నారు. కాదు, నేను ఇప్పి చూసి ఆ దాంట్లో మందు థమ్సప్ పోసుకోండి అని చెప్పి వాసన కూడా చూపించి నేను పోలీసు వాళ్ళకి ఇచ్చాను అని చెప్పి డిఎం గారు చెప్పి తప్పు లేదని చెప్పి ఆయనే చెప్పి మీరు ఎంత దూరమైనా కంప్లైంట్ చేయండి, వాడి మీద కంప్లైంట్ చేయాలి, మనవాడు తప్పు లేదని చెప్పి ఆయన్ని అక్రమంగా సస్పెండ్ చేశారు. ఇది ఉద్దేశపూర్వకంగానే చేసిందని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. అదేవిధంగా సిహెచ్ రాము డ్రైవర్ గారు డ్యూటీ చేసే క్రమంలో ఆర్మేనిపాడు గ్రామంలో యాక్సిడెంట్ ఉద్దేశపూర్వకంగా జరిగిందని చెప్తున్నారు. కానీ ఉద్దేశపూర్వకంగా జరగలేదని మేము చెప్తున్నాం. ఎందుకంటే బండి వచ్చి ఆగి కదిలిపోయేటప్పుడు మనిషి పక్కన పడిపోయి ఉన్నాడు. ఎందుకు పడ్డాడో ఎలా పడ్డాడో ఎవరికి తెలియదు. ఊళ్ళో వాళ్ళు కూడా ఎవరు ఏం మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అనేది స్పష్టంగా అర్థమైంది. ఏంటంటే అక్కడ ఎవరు చూడలేదు, ఆయన ఎలా చనిపోయిందో ఎవరికి తెలియదు, పడిపోయాడు అనేది మాత్రమే తెలుసు. ఆర్థిక, సామాజిక, రాజకీయ పరంగా అభివృద్ధి కోసం కొన్ని వర్గాల వారికి రాజ్యాంగంలో అంబేద్కర్ రిజర్వేషన్లు కల్పించారని, ప్రతి ఒక్కరూ రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని విద్యుత్ శాఖ నరేందర్ రెడ్డి కోరారు. గూడూరు పట్టణ సమీపంలోని గోగినేనిపురం వద్ద ఉన్న విద్యుత్ శాఖ డివిజనల్ కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి అధికారులు, సిబ్బంది పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అంగన్వాడీ విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈలు, జేఈలు, సిబ్బంది పాల్గొన్నారు. యాభై 56లో ఇదే రోజున ఆయన అస్తమయం అయ్యారు అనే దానికంటే కూడా ఆయన నింగికే ఎగసి ఒక తారలాగా, ధృవతారలాగా అందరికీ దారి చూపించే మార్గాన్ని ఇక్కడ విడిచిపెట్టి, మార్గాన్ని రాజ్యాంగం రూపంలో ఇక్కడ విడిచిపెట్టి ఆయన నింగికెగిశారని నేను భావిస్తున్నాను. రాజ్యాంగం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి, ఇప్పుడే అంటే రమేష్ గారు అందరంతా నేను పూర్తిగా స్టడీ చేసినోని కాదు, నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. రాజ్యాంగం అనేది అందరికీ, ఇప్పుడు ఇందాకే చెప్పారు, అందరికీ సంబంధించిందని, అందరికీ సమాన అవకాశాలు ఉండాలి అనే దాన్ని ప్రాతిపదికగా రాజ్యాంగం నిర్మించడం జరిగింది. రాజ్యాంగం నిర్మించడం అంటే రాయడం, దాన్ని రాజ్యాంగ పరిషత్ సభలో పెట్టి ఆమోదించడం. దాన్ని ఇప్పుడే చెప్పారు మిత్రులు, నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ దినోత్సవంగా పెట్టారు. కానీ రాజ్యాంగం అప్పటికి పూర్తయింది, అమల్లోకి వచ్చింది జనవరి 26, 1950 నుంచి తీసుకుని వచ్చారు అమల్లోకి. ఈ నవంబర్ 26 ఏదైతే అప్పుడు రాజ్యాంగం పూర్తయినప్పటికీ అంతా స్టడీ చేసిన దాంట్లో కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ గొప్ప కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సహ ఉద్యోగులందరూ కూడా, వారందరికీ కూడా సహకరించిన వారందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం పుట్టినరోజు నాడు, అలాగే వర్ధంతి నాడు ఇలా జరుపుకోవడం అనేది గొప్ప విషయం. కానీ ఇది అందరికీ సంబంధించినటువంటి పండుగలేవి. ఇవి కేవలం ఒక కులానికి, ఒక జాతికి సంబంధించినటువంటివి కావు. దానికి సంబంధించి ఈ రాజ్యాంగాన్ని ఆయన నిర్మించింది ఓన్లీ ఒక వర్గానికి సంబంధించినటువంటి ప్రజలకే కాదు, కానీ అన్ని వర్గాలకి, అన్ని వర్గ ప్రజలకి ఆయన ఎన్నో సంస్కరణలు తెచ్చాడు. రెవెన్యూ సమస్యలను వీలైనంత త్వరితగతిన పరిష్కరించడం జరుగుతుందని ఉప తహసీల్దార్ అనురాధ తెలిపారు. సైదాపురం మండలంలోని చీకవోలు గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పలువురు పాల్గొని తమ సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు అందజేశారు. వారికి సమస్యలు విన్నవించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చెప్పినాం కదా, దాని గురించి ఆపేయాలి. ఇంకా
బోర్డు చెప్తేనే వీళ్ళంతా వచ్చి కూర్చొని రాసి సేకరిస్తారు, వాటిని పరిష్కరిస్తారు. అన్ని పిటిసి మీ యొక్క సొల్యూషన్స్ అన్ని గ్రామాల్లో 33 రోజులు ఏదైనా ఉన్నా సరే గ్రామంలో రాజ్యాంగం నిర్మించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పశు వైద్యాధికారి డాక్టర్ బొడ్డు ప్రసాద్ కోరారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని సైదాపురంలోని పశు వైద్యశాలలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి, మహానుభావుడు చనిపోయి 68వ వర్ధంతి అనమాట. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓన్లీ ఈ దేశ దిశ నిర్దేశం చేసినటువంటి మహానాయకుడు. ఆయన యొక్క భారత రాజ్యాంగం ద్వారానే ఈరోజు మన ప్రభుత్వాలు నడుస్తున్నాయి. కోర్టులు కావచ్చు, ప్రతి ప్రభుత్వ రంగ సంస్థ కావచ్చు. ఇంత ఈ భారతదేశంలో మన స్వేచ్ఛ సౌలభ్యం పొందుతున్నాం అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ మహానుభావుడు ఉండబట్టి గతంలో మన భారతదేశం స్వాతంత్రం రాకముందు ఒక ఎత్తు అయితే, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక ఎత్తు. స్వాతంత్రం రాకముందు ఈ దేశంలో చదువు హక్కు లేదు, మనిషి నివసించే హక్కు లేదు, ఏ హక్కులు లేవు. మానవ హక్కులు, కనీసం మానవ హక్కులు కూడా ఉండేవి కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, భారత రాజ్యాంగంలో అనేక అంశాలు పొందుపరిచిన తర్వాత ఈ యొక్క భారతదేశంలో చదువు హక్కు వచ్చింది, మహిళలకు చదువు హక్కు వచ్చింది, అందరికి చదువు వచ్చింది అనమాట. అందరూ అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏమన్నా. సో ఈరోజు వారి యొక్క వర్ధంతి సందర్భంగా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మా పశుసంవర్ధక శాఖ సైదాపురం ఈ నెల 8వ తేదీన గూడూరులోని షాదీ మంజిల్లో ఆనంద గూడూరు బృహత్తర కార్యక్రమం జరుగుతుందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తదితరులు హాజరవుతారని నిర్వాహకులు మొగల్ రఫీ తెలిపారు. గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ ఆనందంగా జీవించాలనే సంకల్పంతో ఆనంద గూడూరుని ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలందరూ పాల్గొనాలని వివరించారు. ఈ కార్యక్రమంలో జయచంద్రారెడ్డి పాల్గొన్నారు. గూడూరు పట్టణ ప్రజలకు నమస్కారం. గత 15 సంవత్సరాలుగా మొగల్ రఫీ అనే నేను మైండ్ ఫార్మర్గా పట్టణ ప్రజలకి సైకాలజీకి సంబంధించి చెప్పిన సహాయం చేస్తున్నాను. వాళ్ళకి జీవితంలో ఎదురయ్యే ఏ సమస్యనైనా నా అక్షర యజ్ఞం అనే సాధనతో వాళ్ళని గైడ్ చేస్తూ ఆ సమస్య నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాను. గత 15 ఏళ్ళుగా ఈ పని చేస్తున్నాను. ఈ క్రమంలో మా సేవలని ఇంకొంచెం విస్తృతంగా గూడూరు పట్టణ ప్రజలకి అందించాలనే ఉద్దేశంతో 8వ తేదీ ఆదివారం నాడు షాదీ మంజిల్లో ఉదయం 10 గంటలకి ఒక బహిరంగ సభ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం. ఈ సభకి ఎమ్మెల్యే గారు తదితర ప్రముఖులు ఇచ్చేస్తున్నారు. మీరందరూ గూడూరు పట్టణ ప్రజలందరూ ఈ కార్యక్రమానికి హాజరై మా సేవలని వినియోగించుకోవాలని మళ్ళీ కోరుతున్నాం. ఈ అక్షరయజ్ఞం అనే సాధనని ఒక యోగి ద్వారా నేను పొందాను. నేను 8 సంవత్సరాల పాటు గూడూరు వదిలి హిమాలయాల్లో ఉండి వచ్చాను. నేను ఒక స్పెషల్ ట్రైన్డ్ పర్సన్ని అక్కడ ఆశ్రమంలో నేర్చుకుని వచ్చాను. ఒక ముస్లింగా నేను పక్కా శాకాహారిని, ధ్యానం చేస్తాను. మనిషి లోపల ఉండే అంతర్గత శక్తులని వెలికి తీయడము నా జీవిత లక్ష్యం. ఆ క్రమంలో చేస్తూ ఉన్నాను. మనిషి అంటే ఎవరైనా మనిషి, ఏ మతమైనా మనిషే. ఆ మనిషి లోపల అంతర్గత దైవత్వం ఉంది. ఆ దైవత్వాన్ని వెలికి తీయడమే ఒక టార్గెట్. అది అందరూ చేయలేరు. నేను ట్రైనింగ్ ఇచ్చాను. అందరూ నాలాగా హిమాలయాలకు రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మనుబోలులోని అంబేద్కర్ నగర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాయపాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా ఆయన చనిపోయి 68 సంవత్సరాలైంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేద బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో సేవ చేశాడు. ఆయన పుట్టుకే మన పేద బలహీన వర్గాల వారికి ఆయన పుట్టుకలో ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో ఆయన చిన్నప్పటి నుంచి కష్టాలు పడి చదువుకుని ఎంతో ఉన్నతమైన విద్యను చదివించి ఇంగ్లాండ్లో బారెట్లా చదివి అని దగ్గరదాపు 34 డిగ్రీలు సంపాదించిన వ్యక్తి ఈ భారతదేశంలో మన ఏకైక వ్యక్తి ఎవరున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 68వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకి
ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ఆయన భారత రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆయన రిజర్వ్ ఆఫ్ గవర్నర్ అంటే ఆయన జీవితంలో అనేక అడుగుడుగులుకున్న హింసలు బాధలు కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఆయనకు 9 బిడ్డలు. ఆ 9 బిడ్డలకు కూడా సరైన ఆహారం లేక, పోషక పదార్థాలు లేక, సరైనటువంటి ఆదరణ లేక, చదువు లేక చనిపోయారు వాళ్ళు. ఆయన భార్యని ఈయన పిడకలు అమ్మేమని ఎగతాళి చేశారు. కనీసం ఆ పిడకలమ్మి కూడా 500 రూపాయలు సంపాదిస్తే ఆఖరా బిడ్డకి బాగలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆయన్ని అందరూ ఉంటే అమ్మా వీని హాస్పిటల్ తీసుకుంటే అప్పుడే లెటర్ వస్తుంది అమెరికా నుంచి, నాకు 500 రూపాయలు పంపించు అని ఆయన ఏం చేసిందంటే ఒకసారి ఏడుస్తున్నాను. ఆ మాట చదివి నిజంగా బాధేస్తుంది. బిడ్డకు చూపించాలా, భర్తకు పంపించాలా? ఆ సందిగ్ధంలో పడిపోయి పాపం ఆమె నిర్ణయం తీసుకుంది. అయ్యా అంటే అవన్నీ వద్దు, నాకు పంపిను అన్నాడు. మనుగోలులోని అంబేద్కర్ నగర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు తత్తలు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ జోహార్, సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను స్లోగన్స్. జోహార్ బిఆర్ అంబేద్కర్ సాధిస్తాం. మనుగోలులోని అంబేద్కర్ నగర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు బల్లాహరి తత్తలు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం అంబేద్కర్ సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు తత్తలు పాల్గొన్నారు. మనం ఒకసారి దేశంలో జరుగుతున్న పరిణామాలని ఒక దృష్టిలో పెట్టుకునే పరిస్థితి మిత్రులారా. ఏంటంటే ఈరోజు కులాల పేరుతో మతాల పేరుతో చిచ్చు పెడుతూ లేనిపోని సిద్ధాంతాలను వచ్చి మనందరినీ రుద్దుతూ ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థని నిర్మూలించినటువంటి ఈ యొక్క మనవాద పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలన్నిటికీ కూడా మనం చరమకం పడాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఈరోజు దేశంలో పెద్ద కుట్ర రాజ్యాంగ విభజన, ఎస్సీ ఎస్టీ బీసీలు కలిసి ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ షెడ్యూల్ ప్రకారం రాసి పెడితే దాన్ని తుంగదొక్కిన ఘనత ఈ రాజకీయ పార్టీలు చూస్తా ఉన్నాం మిత్రులారా. మనం ఈ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ ఎంత దుర్మార్గమైందో రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకోవాలా. రాష్ట్ర ప్రజలు చేసే రాష్ట్ర నాయకులు చేసాయి, మనం దాన్ని తిప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది మిత్రులారా. రేపు బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకున్నటువంటి ఈ షెడ్యూల్ ఏదైతే ఉన్నాయో ఆ షెడ్యూల్ని మొత్తం రూపం మార్చి ఎవడు తగ్గట్టుగా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గం చేయాలంటే ఆర్టికల్ 341ని ఇంప్లిమెంట్ చేయాలా. ఆర్టికల్ 341 ఇంప్లిమెంట్ చేస్తే అది అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాలా, 1/3 మెజార్టీ రావాలా. ఇవన్నింటినీ సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. అదేవిధంగా రాజకీయ పార్టీలు పరిగణలోకి తీసుకోలేదు. ఏకపక్ష నిర్ణయం అయ్యేటువంటి సుప్రీంకోర్టు నిర్ణయాన్ని మేము ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సాక్షిగా మేము వ్యతిరేకిస్తాము ఈ వర్గీకరణ. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఆ రోజున్న ప్రజలు వేరే, ఈ రోజున లెక్కలు వేరే. ఆ లెక్కల ప్రకారం రిజర్వేషన్ ని మా మాది సోదరులు కానీ అయితే ఏమి మిగతా ఎవరైతే కానీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నాయకులు. రెవెన్యూ సదస్సులో అందించే అర్జీలకు 100% పరిష్కారం. చిలకూరు మండలంలోని ఓడూరులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వైకాపా హయాంలో జరిగిన నాడు నేడు పనులన్నీ నాసిరకం. మనుగోలులోని జెడ్పీ బాలురా బాలికల ఉన్నత పాఠశాలలు తనిఖీ చేసి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించిన సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సూర్యచంద్రులు ఉన్నన్ని నాళ్లు ప్రజల హృదయాల్లో అంబేద్కర్ నిలిచిపోతారు. నెల్లూరులో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.